మ్యూచువల్ ఫండ్స్ అనేవి. సో అది మరి వచ్చా రాదా, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా అని ఆలోచించకుండా ఓకే అందరు ఇది భూమి ఉంది ఇప్పుడు ఇదే నడుస్తుందని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూసుకుంటే యూపీఐలో కూడా, ఫోన్పేలో కూడా మనకు ఆప్షన్స్ వచ్చేసాయి చాలా. సిప్లో పెట్టండి, ఇన్వెస్ట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఏంటంటే మనకు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే మనం సొంతంగా వ్యాపారం చేయలేని వాళ్ళు, వేరే వాళ్ళు అంటే ఎఫిషియెంట్గా ఉండి సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళు భాగస్వాములు కావడం అనమాట. ఓన్లీ పెట్టుబడి మాత్రమే భాగస్వామ్యం. కంపెనీ షేర్ పెట్టడం అంటే మన పెట్టుబడి మాత్రమే భాగస్వామ్యం అవుతుంది. కంపెనీ లాభం వచ్చినప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. అయితే దానికి ఇంకో లాభం ఏంటంటే కంపెనీ ప్రాఫిట్ పెరిగిన కొద్దీ కంపెనీ ఒక వాల్యూ షేర్ వాల్యూ పెరుగుతుంది. 10% 12 అవుతాయి, 12, 15, 20, 25, 30 కొన్ని వేల షేర్లు, కొన్ని వేలింపు కూడా పెరుగుతాయి అనమాట. అంటే డివిడెండ్ వచ్చి ఒక ప్రాఫిట్, షేర్ వాల్యూ పెరగడం ఇంకో ప్రాఫిట్. అంటే డబుల్ ప్రాఫిట్ వస్తాయి కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాంలే అని చెప్పి ప్రయత్నం చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఈ 3-4 years నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ కావడం, ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతున్న కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావడము, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడము, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్స్ అన్ని సెక్టర్లు డెవలప్మెంట్ కావడము, దాని ద్వారా ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్కు ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. ఆ ప్రాఫిట్ పెరిగిన కొద్దీ వాల్యుయేషన్ పెరుగుతుంది. వాల్యుయేషన్ పెరిగినప్పుడు 10% 50 రూపాయలు 20 అయింది అనుకోండి, 20లో కొని 25, 30 వచ్చి అమ్ముకుందాం అనుకుంటారు, 30లో కొన్నా 40లో అమ్ముకుందాం. ఈ విధంగా పెరిగిపోతుంది. ఈ షేర్ మొత్తం అనేది పెరిగేది మనము సపోజ్ మనము 50 షేర్లు కొనవచ్చు, 100 షేర్లు కొనవచ్చు, 10 షేర్లు కూడా కొనుక్కోవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. దానికి షేర్ మార్కెట్ ద్వారా డిమాట్ అకౌంట్తోనే చేయొచ్చు, లేకపోతే చేయలేము. అయితే దానికోసం ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల లోపల 20 కోట్ల మంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ షేర్ మార్కెట్ అనమాట, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది కాకుండా మ్యూచువల్ ఫండ్లో పెట్టేవాళ్ళు, అంటే నాకు షేర్ మార్కెట్ పెరుగుతుందో తెలియదు, అవగాహన లేదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో పెడతారు. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వేల మంది, లక్షల మంది నుంచి తీసుకొని పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఒక్కొక్క కంపెనీ షేర్స్ కొనడము, అమ్మడము, దాని ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేయడం చేస్తుంటారు. దానిలో వచ్చిన ప్రాఫిట్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఎవరికి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి. అదే మరి ఈక్విటీ ఫండ్స్ అని, గ్రోత్ ఫండ్స్ అని చాలా వచ్చాయన్నమాట, డెవలప్మెంట్ ఫండ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫండ్స్ అని చాలా వచ్చాయన్నమాట. ఎన్నో రకాల ఫండ్స్ వచ్చి అన్ని రకాలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ షేర్ హోల్డర్గా షేర్లు మన పేరు మీద కొనుక్కోవడం, అమ్మడం.